హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో పూసిన పూలతో చూపిస్తున్నానండి. నేను అస్సలు పూజకి పూలే కొనండి. మందార పువ్వు అండి, రెక్క మందారం. ఇవేమో నందివర్ధనాలు. ఓన్లీ పండగలకి మాత్రమే పూలు కొంటానండి. మిగతా రోజులంతా నా గార్డెన్లో ఉన్న పూలతో పూజ చేస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అండి గార్డెనింగ్. అపార్ట్మెంట్లో ఉన్నా కూడా నేను ఒక 50 ప్లాంట్స్ పైనే ఉన్నాయి నాకు. ఓన్లీ క్రోటన్స్ కాకుండా పూలు చెట్లు చూడండి ఎంత. ఇదేమో ముద్ద మందారం, రెక్క మందారాలు ఇంకొకటి. ఇదేమో ముద్ద మందారము, జాస్మిన్, మల్లెపూలు కూడా రోజుకి 10 పూలు పైన పూస్తాయండి. మీరందరు నా వీడియోస్ చూస్తున్నారా? ఎలా ఉంటున్నాయి ఏంటి? నా హోమ్ టూర్లో చూస్తున్నారా? మీకు బాగా నచ్చుతున్నాయా? నెక్స్ట్ హోమ్ టూర్ పెడతానండి దీని తర్వాత పార్ట్గా. ఇగో చుక్కమల్లి కూడా చాలా బాగా వస్తాయండి. ఇంకా శంకు చెట్టు కూడా ఉన్నాయండి. మరి ఇప్పుడు అన్సీజన్ ఏమో, పూలేమో రాలేదు. దానిలో బ్లూ కలర్ ఉంది, వైట్ కలర్ కూడా ఉంది. చూడండి ఇలాగా ఆ మినీ గార్డెన్ టూర్ ఎలా ఉంది మీరు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని చాలామంది ఈ మధ్య కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందరూ చాలా థ్యాంక్స్ అండి. నేను ఎలా దేవుడికి డెకరేట్ చేశానో చూడండి. నా పూజా రూమ్ టూర్ కూడా చూశారు కదా మీరు ఆల్రెడీ. చూడకపోతే ఒకసారి చూడండి, నేను లింక్ దీనిలోనే పెడతాను. ఇదో అండి ఈరోజు మా దేవుడికి మేము ఇలా పెట్టిన అలంకరణ ఎలా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గార్డెన్ టూర్.